హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఫోటోషాప్లో ఇమేజ్ యొక్క రిజల్యూషన్ని ఎలా పెంచాలి అనేది చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ వచ్చేసేసి నాకు ఇక్కడ 168 పిక్సెల్స్ ఇంటూ 300 పిక్సెల్స్ 72 ppi. ఓకే, ఇక్కడ చూడండి ppi అని కనపడుతుంది కదా. ppi అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు 1 ఇంచ్లో వచ్చేసేసి 72 పిక్సెల్స్ ఉన్నాయి. చూడండి, నేను ఈ ఇమేజ్ యొక్క రెజల్యూషన్ ని పెంచడానికి ఇక్కడ చూడండి నాకు ఈ ఇదన్నీ పిక్సెల్స్ లో కనపడుతుంది, బాక్సెస్ గా. ఓకే, అంటే కలర్స్ అన్ని విడిపోయినట్టు కనపడుతున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎడిట్ లో ప్రిఫరెన్సెస్ లో చూడండి టెక్నాలజీ ప్రివ్యూ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇందులో చూడండి ఎనేబుల్ ప్రిజర్వ్ డీటెయిల్స్ 2.0 అప్ స్కేల్ అని ఉంది. ఓకే, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, దీని ఇక్కడ టిక్ చేసుకొని పెట్టుకోండి. టిక్ చేసుకొని పెట్టుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని కనబడుతుంది కదా, ఈ ఇమేజ్ సైజ్ వచ్చేసేసి చూడండి 168 పిక్సెల్స్ 300 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను, 600 చేస్తున్నాను. చూడండి 600 పెంచగల ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీకు పెరిగిపోతుంది. చూడండి కొంచెం ఇక్కడ మీకు మాడిఫికేషన్ అయితే కనపడుతుంది కదా. ఈ మాడిఫికేషన్ వచ్చేసేసి ఇక్కడ చూడండి నార్మల్గా అయితే ఇది మాడిఫికేషన్. ఓకే, ఇక్కడ రెజల్యూషన్ కూడా పెంచుతున్నాను నేను. ఓకే, రెజల్యూషన్ పెంచాను, ఎలా ఉందో. ఓకే, కొంచెం అయితే తగ్గింది, కానీ ఇక్కడ బాక్సెస్ అనేవి కూడా ఇంకా కనపడుతున్నాయి. ఓకే, నాయిస్ అనేది. సో నాయిస్ ని కూడా నేను 100% రెడ్యూస్ చేశాను. చూడండి, రెడ్యూస్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అన్ని పిక్సెల్స్ కనబడుతున్నాయి. ఓకే అన్నాను. సైజ్ పెంచడం వల్ల జూమ్ అయింది ఇమేజ్. కంట్రోల్ మైనస్ కొట్టండి, లేదా కంట్రోల్ 0 కొడితే డైరెక్ట్గా యాక్చువల్ సైజ్ కొడితే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కనపడుతున్నాయా. ఇప్పుడు మళ్ళీ నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, పిక్సెల్స్ అన్ని పోయినాయి, బాక్సెస్ అయితే లేవు. ఓకేనా, ఈ విధంగా అయితే మనం రెజల్యూషన్ని పెంచుకోవచ్చు, ఇమేజ్ యొక్క రెజల్యూషన్ని పెంచుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుంది, ఎడిట్లోకి వెళ్ళి ఈ ప్రిఫరెన్సెస్లో ఈ టెక్నాలజీ ప్రివ్యూ అని కనబడుతుంది కదా, దాని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎనేబుల్ ప్రిజర్వ్ డీటెయిల్స్ అని ఉంది. ప్రిజర్వ్ డీటెయిల్స్ 2.0 అప్ స్కేల్ అని ఉంది. దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకొని మీరు ఇమేజ్ యొక్క రిజల్యూషన్ అయితే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.